లక్ష కోట్ల స్కామ్ అంటారు కదా, మీరు దానికి ఏమంటారు? లక్ష లేదు భిక్ష లేదు, అలాంటి స్కామ్లు ఏమి ఉండవు. స్కాములు ఉంటే మట్టుకు ఈ రోజు కట్టడాలు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడి ఉంటాయని అర్థం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు విచారణకు పిలిచిరు కదా, విచారణ పడరాక వాళ్ళు లేనిపోని సమస్యలు సృష్టించి ప్రజల్లో కూడా అనేక రకాలుగా ఆందోళన సృష్టించాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ పైన అనేక రకాలుగా వాళ్ళు ప్రవేశపెట్టి కేసీఆర్ ను కించపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఈ రోజు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కనుచూపు మేరకు పచ్చ కోక కట్టుకున్నట్లు ఈ రోజు భూమి అంతా బీడు బారిన భూములన్నీ కూడా పచ్చని పంటలతో ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా వెళ్ళినాయి? వీటికెళ్ళి వచ్చిన నీళ్లు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేవని మాట్లాడుతున్నారు, దాన్ని మీరేమంటారు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోతే ఈ రోజు పండించినటువంటి వరి పంట ఎక్కడికి వెళ్ళి వస్తున్నది? ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి, మార్గదర్శకంగా ఉండడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అనేక క్వింటాలకు టన్నుల కొద్ది పంట పండిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అవి? ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా ఉన్నటువంటి పంట ధాన్యము ఈ రోజు ఎన్ని రెట్లు పెరిగిందన్న విషయాన్ని ఒకసారి వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే, విజ్ఞానవంతులైతే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత చేసిన కేసీఆర్ గారిని విచారణకి పిలవడానికి కారణం ఏంటి? అది రాజకీయంగా పడిరాకపోవడం తప్ప, ఆయన కించపరచాలనే ఉద్దేశంతో తప్ప అక్కడ ఎలాంటి ఉండదు. రేపు పొద్దున స్క్రీన్ బోర్డు అయి వాళ్ళు వస్తారు. అలాంటి అవక్షేపణ ఎన్ని చేసినప్పటికీ కూడా అది తుస్సుమనిపోతుంది. ఏం ప్రయోజనం లేనటువంటి అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఏదో ప్రాణాయాపన చేస్తున్నారు. కానీ పరిపాలన మర్చిపోయి, ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి అనేక రకాలుగా పార్టీల పైన దుమ్మెత్తిపోవడం తప్ప అభివృద్ధిలో శూన్యం ఉన్నటువంటి పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది.